ప్రేమిణ దేవుని పిల్లలరా, ఈరోజు ఒక మంచి సంగతి నేర్చుకుందాం. బైబిల్ నుంచి మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుందా? దేవుని పిల్లలారా, దేవుడికి కూడా ఒక ఇష్టం ఉందా? ఆ ఇష్టం భూమి మీద మనుషుల మధ్యలో నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఇది అంశము. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుని పిల్లలారా, భూమి మీద మనుషులకు ఇష్టాలు ఉన్నట్టుగానే ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టం ఉంటుంది. అలాగే పరలోకపు తండ్రికి కూడా ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత భూమి మీద తన పిల్లలైన మనుషులపైన పెట్టాడు అన్నది ఈ పాఠం యొక్క సారం. ఏంటి దేవుడి ఇష్టం? ఎలా నెరవేర్చాలి? ఏం చేస్తే దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చామని మనల్ని, మన జీవితాన్ని బట్టి ఆనందపడతాడు? ఇవన్నీ జాగ్రత్తగా బైబిల్లో నుంచి చూడాలి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు వాళ్ళని ప్రేమించే వారి యొక్క ఇష్టాల గురించి తెలుసుకుంటారు. ఏ రంగు అంటే ఇష్టపడతారండి? ఏమండి ఆయన ఎక్కువగా ఏ ఆహారాన్ని ఇష్టపడతారండి? ఏమండి ఒకవేళ ఇంటికి పిలిస్తే ఏమండి ఏ ఏ డ్రింక్ అయితే బాగా తాగుతారండి? నాన్ వెజ్లో ఏమి ఇష్టం అండి ఆయనకి? చేపలు ఇష్టమా? ఏమండి మటన్ ఇష్టమా? చికెన్ ఇష్టమా? కూరగాయలు తింటే ఏం తింటారండి? ఏ కూరగాయలు ఇష్టమండి? అంటే మనం ఇష్టపడే వ్యక్తుల గురించి మనం ఆలోచించే ఆలోచన విధానం ఇది. మనకిష్టమైన వారు, మనం ప్రేమించేవారు, వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైనవి ఇవ్వాలి అని మనిషి చాలా బాగా ఆలోచిస్తాడు. ప్రేమని దేవుని పిల్లలారా, పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న తన పిల్లల విషయంలో కూడా ఇలాంటి ఒక ఆలోచన పెట్టుకుని ఉన్నాడు. కానీ భూమి మీద మనుషులు ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నించారే తప్ప, మనుషులందరినీ పుట్టించిన పరమ తండ్రి దేవుని గుండెల్లో ఉన్న ఇష్టాన్ని మాత్రం గ్రహించడానికి, నేర్చుకోవడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అన్నిటినీ కలిగించాడు, అన్నిటిని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని పెడుతున్నాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, మన కుటుంబాలలో గర్భఫలాలు పిల్లల్ని ఇచ్చాడు. అందరినీ ఇచ్చి అన్నిటినీ అనుభవిస్తున్న మనిషి ఇవన్నీ నేను ఈరోజు అనుభవిస్తున్నాను అంటే, ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే కేవలం ఇదంతా దేవుని కృప. మరి నాకు ఇన్ని ఆనందాలు ఇచ్చిన దేవుడు, ఆయన ఏమన్నా ఆనందపడే విషయాలు ఉన్నాయా? ఆయనకి ఏమన్నా ఇష్టాలు ఉన్నాయా? తెలుసుకోవాలి. నేను కొడుకుగా, కుమార్తెగా నా బాధ్యత అది. నా పరమ తండ్రి ఇష్టాన్ని తెలుసుకోవటం అనేది నా బాధ్యత అని ఎంతమంది ఆ ఇష్టానికి మొగ్గు చూపుతారు మీరు చెప్పండి? భార్య భర్తలు వివాహమైన కొత్తలో ఏమంటే ఆవిడ ఎక్కడో పుడుతుంది, ఆయన ఎక్కడో పుడతాడు. ఎక్కువగా ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏంటమ్మా నీకు ఏమి ఇష్టమో చెప్పమ్మా? ఏమంటే భర్త అడుగుతాడు, నీకు ఏమి ఇష్టమో చెప్పమ్మా, అవన్నీ చేసి పెడతానమ్మా, అవన్నీ కొనిపెడతానమ్మా. అలాగే భార్య అడుగుతుంది, మీరు ఏమి తింటారో ఇష్టంగా చెప్పండి, అవే వండి పెడతాను నేను మీకు. అంటే కొత్తలో భార్య భర్తలుగా ఏర్పడిన కొత్తలో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు తల్లిదండ్రులు అయితేనండి, పిల్లలకి ఇష్టమైనవి పిల్లలు ఏది అడుగుతుంది, డబ్బులున్నా లేకపోయినా వాడు అడుగుతున్నాడండి అస్తమాటు. వాడు కొనేవాళ్ళండి. తల్లిదండ్రుల మనసు ఇలా ఉంటుంది కదండి. ఉన్న దాంట్లో సర్దుకుని ఉన్న దాంట్లో వాడు అడిగింది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వాడు చిన్నవాడిగా ఉన్నంత కాలం, వాడి కాళ్ళపైన వాడు నిలబడినంత కాలం వాడికి ఇష్టమైనవన్నీ కూడా తల్లిదండ్రులు కొనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తారు. కొంతకాలానికి వయసులో ఉండగా వీళ్ళు పెంచారు, వాడి ఇష్టాలన్నీ నెరవేర్చారు, ఏది కొనబంటే అది కొన్నారు, ఏది కావాలంటే అది కొనిచ్చారు, ఎలా ఉండమంటే అలా ఉండడానికి ప్రయత్నించారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తండ్రి తల్లి ఇష్టాన్ని నెరవేర్చవలసిన బాధ్యత పిల్లలపైన ఉంటుంది.
మంచి పిల్లలైతే నేను బ్రతుకున్న తొలినాళ్ళల్లో, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులేనండి నాకు ఇష్టమైనవన్నీ కొనిచ్చేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను అడిగినవన్నీ కొనిచ్చేవారండి ఒకప్పుడు. ఏమండి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారండి, గట్టి గట్టివి తినలేరండి, గట్టి మాంసం తినలేకపోతున్నారండి. నేను ఖైమా చేయించుకుని తీసుకెళ్తున్నానండి. కొడుకు అంటాడు కదండి, మా అమ్మ కదండి ఇప్పుడు పళ్ళు లేవండి, సరిగా మాంసం తినలేకపోతున్నారు, ఖైమా తీసుకెళ్తున్నాను. వాళ్ళకి ఇష్టమండి, ఎలాగైనా పెట్టాలి వాళ్ళకి. చూసారా, అంటే ఒక రకంగా మంచి పిల్లలైన వాళ్ళు కూడా తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదోలా వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలి. జాంకాయలు అంటే ఇష్టమండి, కానీ తినలేదండి, అందుకే జాంకాయ జ్యూస్ పట్టుకెళ్తున్నానండి అంటారుగా. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అండి ఎక్కడో మనుషుల ఇష్టాలను నెరవేర్చాలి, మంచిది. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఏమంటే తల్లిదండ్రులను అలా ప్రేమించాలి, మంచిది. ఎదురుగ్గా ఉన్న తల్లిదండ్రులను ఇంతగా ప్రేమించి వాళ్ళకి ఏదోటి ఇవ్వాలని తపన పడుతున్న ఈ గుండె, తల్లిదండ్రులను మనకిచ్చింది, మనల్ని తల్లిదండ్రుల గర్భంలో పెట్టింది, ఈ విశ్వాన్ని కలిగించింది, మనకి బ్రతుకుని ఈ లోకంలో ఒక బ్రతుకునంటూ ప్రసాదించింది పరమ తండ్రి అయితే, ఆ తండ్రికి ఏమైనా ఇష్టాలు ఉంటాయా? ఆ పరమ తండ్రికి ఏమైనా ఇష్టాలు ఉన్నాయా? ఆ పరమ తండ్రి ఇష్టాలు ఏమైనా నేను నెరవేర్చాలా? ఏంటండి ఆయన ఇష్టాలు ఏంటండి? ఏమంటే ఎలా తెలుస్తాయండి ఒకరి ఇష్టాలు మనకి? నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పానుగా, భార్య భర్తలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఒక్క చోటకి అయ్యారు. సహవాసంలో ప్రతిదినము గడుస్తున్నప్పుడు ఆవిడికి ఆయనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు దేవుడి ఇష్టాలు తెలియాలి అంటే, దేవుడికి ఏవి ఇష్టమో తెలియాలి అంటే దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేయటం అంటే ఇదిగో దేవుడి వాక్యంతో సహవాసం చేస్తే, ఇవా దేవుడికి ఇష్టం, ఇవా దేవుడు నా నుండి కోరుకున్నాడు, ఇవా తండ్రి పరలోకపు తండ్రికి ఇష్టాలు. అయ్యో ఇంతకాలం నాకు తెలియలేదండి, ఆయన ఇవి ఇష్టపడుతున్నాడంటే నేను చేసేవాడినండి. ఏమంటే చాలా మంచి పాఠం అండి ఇది, చాలా మంచి పాఠం. ఏమంటే చాలా ఆనందాన్ని ఇచ్చే పాఠం. అమ్మో ఇదా దేవుడికి ఇష్టం, ఆయనకి ఇష్టమైంది నేను చేయాలండి. ఎవరో కూడా ఎప్పుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారంటే, మనకి ఏది ఇష్టమో అది పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు చూడండి ప్రేమ ఎలా ఉంటుంది. బా నాకు 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 నచ్చిన కలర్ షర్ట్ కొని ఇచ్చారన్నయ్య, చాలా బాగుందన్నయ్య, నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం, థ్యాంక్ యూ అన్నయ్య, పొంగిపోతారు కదండి. అంటే మనకి ఇష్టమైనవి ఏమంటే చేస్తున్నప్పుడు మనం ఎలా పొంగిపోతామో, పరమ తండ్రి ఇష్టాన్ని బైబిల్లో గ్రహించి ఆ చొప్పున చేస్తున్నప్పుడు అండి పరమ తండ్రి కూడా మనల్ని బట్టి పొంగిపోతాడండి. చాలా అంటే చాలా దేవుడు పొంగిపోతాడు. ఇకపోతే ఏంటి దేవుడి ఇష్టం? దేవుడు మన ఇష్టాల గురించి ఎంతగా ఆలోచించాడో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన ఇష్టాన్ని నెరవేర్చడానికి నిజంగా దేవుడు ఎలా ఆలోచించాడు అంటే, ఈరోజు భూమి మీద ఉంటున్న రుచులు మీరు చూడండి, భూమి మీద ఉంటున్న రుచులు మనం చూస్తేనండి, ఓ పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, కారం ఉంటుంది, వగరు ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్లు కదండి, రుచులు కదండి. మాంసం చికెన్ తింటే ఒక టేస్ట్, మటన్ తింటే ఒక టేస్ట్, చేప తింటే ఒక టేస్ట్, ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయిగా. ఒక్కొక్క జంతువు మాంసంలో ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క పక్షి మాంసంలో ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క టేస్ట్. ఎందుకు ఇన్ని రకాలు దేవుడు పెట్టాడు అంటే, పిల్లలు కదా. కొంతమంది మటన్ తినరండి, ఆ స్మెల్ నాకు పడదంటారు. ఇప్పుడు మటన్ ఒకటే పెట్టాడు అనుకోండి దేవుడు, అది తినకపోతే కొడుకు ఎండిపోతాడు కనుక దాన్ని పక్కనెట్టాడు. వీడికి ఇది ఇష్టం ఉండదేమో, వీడి తిండేమో, మటన్ తినకపోతే చికెన్ పెట్టాలి, చికెన్ కూడా తినట్లేదా చేపలు పెట్టాలి. చూసారా, కూరగాయల్లో కొంతమంది వంకాయ అంటే అసలు ఇష్టం ఉండదు. మరి వంకాయ ఒకటే చేసాడు అనుకోండి దేవుడు భూమి మీద, వంకాయ తిన్నోడి పరిస్థితి ఏంటి? ఆడ పడకపోతే వాడు బాడీకి అది అడ్జస్ట్ అవ్వకపోతే, కొంతమంది ఆ వంకాయ తినగానే బాడీ అంతా ఎలర్జీ వస్తుంది, తినరండి కొంతమంది. మరి అది ఒక్కటే భూమి మీద ఉంటే ఆడు ఎండిపోడు. వంకాయ తిండా టమాటా చేయాలి, టమాటా తిండా బంగాళదుంప చేయాలి, తిండా క్యారెట్ చేయాలి. అసలు ఏంటండి దేవుడు మనుషుల ఇష్టం గురించి ఆలోచించిన విధానం. ఇన్ని రంగులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టం. నాకు తెలుపు ఇష్టం అండి, నాకు నలుపు ఇష్టం అండి, నాకు బ్లూ ఇష్టం అండి, నాకు ఎల్లో ఇష్టం అండి, నాకు ఆరెంజ్ ఇష్టం అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు. వీడు ఈ రంగు ఇష్టపడతాడు, ఈ రంగు లేదని నా కొడుకు అనకూడదు, వాడికి ఇష్టమైనవి ముందే పెట్టేయాలి. నిజంగా
మనం మన తల్లిదండ్రులండి, నాన్న ఇది నాకు కావాలి, ఇది నాకు కొనివ్వండి అని అడిగితే కొనిస్తారండి మన తల్లిదండ్రులు. కానీ పరమ తండ్రి అసలు మనం పుట్టక మునిపే రాబోయే పిల్లల గురించి ఆలోచించి వాళ్ళకి ఏది కొదువు ఉండకూడదని అసలు ఇన్ని చేసి పెట్టేసండి, పిల్లలరా మీకు ఇష్టమైనవన్నీ ఇచ్చానుగా, నా ఇష్టాన్ని నెరవేరుస్తారా, ఒకటే నా ఇష్టం, మీకు ఇన్ని ఇష్టమైనవి చేశానుగా, చూడండి సెలయేర్లు, నదులు, ఎడారులు, జంతువులు, పక్షులు, మీరు ఎంత ఆనందపడిపోతున్నారు వారిని చూసి. మీకోసంగా నేను కష్టపడ్డాను ఆదికాండంలో, మీకోసంగా ఇవన్నీ చేశాను. మరి ఇంత ఇష్టంగా మీ ఇష్టాలు నెరవేర్చడానికి మీ వెనకపడ్డానుగా నేను, మరి నా ఇష్టం చూస్తారా అంటే దేవుడికి ఇష్టం ఉంటుందా? ఉందండి. సరే బైబిల్ తీయండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం అందరు చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఏమండి, దేవుడు యేసుక్రీస్తుల వారు ప్రార్థన నేర్పించమని అడిగాడు. ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తున్న సందర్భం ఇది. ఓకే, 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇదేనండి వాక్యం. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఈ మాట ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. నీ చిత్తం అనగానే దేవుడి ఇష్టం. దేవుడి ఇష్టం అంట పరలోకంలో నెరవేరుతుందంట. పరలోకంలో నెరవేరుతున్న దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం భూమి యందును నెరవేరునుగాక అని మీరు ప్రార్థన చేయండి. శిష్యులకు ఎవడు యేసుక్రీస్తుల వారు ప్రార్థన నేర్పుతూ చెబుతున్న మాట అది. అంటే ఈ మాటను బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడి ఇష్టం అనేది పరలోకంలో నెరవేరుతుంది, భూమి మీద నెరవేరటం లేదు. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును కాకుండా పరలోకంలో ఆయన ఇష్టానికి డోకాలేదు. ఇంతకీ ఎవరున్నారు పరలోకంలో అంటే దేవదూతలు ఉన్నారు. అంతేగా, దేవదూతలు ఉన్నారు. ఈ ప్రార్థన చేస్తున్న టైంకి దేవదూతలు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నారు. మీరు బాగా ఆలోచిస్తే దూతలున్న పరలోకంలో దేవుడి ఇష్టం నెరవేరుతుంది. మరి భూమి మీద ఎవరున్నారు అని ఆలోచిస్తే పిల్లలు ఉన్నారు. అంటే పని వాళ్ళ మధ్యలో నెరవేరుతున్న దేవుడి ఇష్టం సొంత కుమారులు, కుమార్తెల విషయంలో నెరవేరట్లేదండి. ఇది ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. పనులందరూ మాట వింటున్నారు, సేవకులు అందరూ మాట వింటున్నారు, ఏది చేయమంటే అదే చేస్తున్నారు, ఎలా ఉండమంటే అలాగే ఉంటున్నారు. ఏమండి, యెహోవా చుట్టూ ఆరాధనలు చేస్తూ మా యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతించుకుంటూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవా ఏ పని చెప్తావో చెప్పు, నువ్వు చెప్పంగానే మేము చేసేస్తామని దేవుడు ఇవ్వబోయే ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి దూతలన్నీ కూడా. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనిషి దేవుడి ఇష్టానికి ఏం విలువిస్తాడు చెప్పండి? పొద్దున్న లేస్తే దేవుడి గురించి ఆలోచించటం, ఏమంటే ఉదయాన్నే దేవుడి గురించి ఆలోచించటం, ఆ దినమంతా దేవుడి గురించి ఆలోచించటం, రాత్రి అయిపోగానే దేవుడు నన్ను కాపాడాడు అని ఈ దినమంతా దేవుడి కొరకు ఏదో ఒక పని పెట్టుకోవటం, ఒక వాక్యాన్ని షేర్ చేయటం. ఏమంటే ప్రస్తుతం ఏం పని చేయలేంగా, దేవుడి పని ఇదేగా, ఉన్నది ఒకటే పని ఇప్పుడు, వాక్యాలను షేర్ చేయటమే. మంచి ప్రసంగాలు వస్తున్నాయి, వినండి. దేవుడి మాటలు వినిపిస్తున్నారు ఉదయం సాయంత్రం, మిస్ అవ్వద్దండి. తర్వాత ఎలాగో లాక్డౌన్ అయ్యి అన్నీ ఓపెన్ అయ్యినాయి, ఇంకెవరు దొరకరు కదండి, ఇంకెవరు దొరుకుతారు? అంత స్పీడ్ ఇక తుపాకీ గుండు కూడా దొరకరు, అంత స్పీడ్గా ఉంటారు. ఇక ఇప్పుడు ఉన్న లాక్డౌన్ టైంలోనైనా చక్కగా ఈ వాక్యాలు వస్తున్నవి, ఇవన్నీ నేర్చుకోవటం, రాసుకోవటం, దేవుడి సంగతులు చెప్పాడా? ఎవరికండి ఇంత ఆసక్తి దేవుడి పైన ఉంటుంది? ఇంత ఆసక్తి దేవుడి పైన ఎవరికి ఉంటుంది? దేవుడు అనగానే ఏదో కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చేవాడు, దేవుడు అనగానే ఏదన్నా మనకు తీరని సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఉన్నాడో ఏదో చేస్తాడు, మనకి ఉన్నాడో లేదో మొత్తం మీద అందరూ చేయమంటున్నారు, చేయాలి, అంతేగా. ఇక్కడ వరకు విశ్వాసాలండి, ఇక్కడ వరకు దేవుడి పైన నమ్మకాలు. అక్కడ వరకే ఉండిపోయిన మనుషులండి. ఇక ఆయనకు ఒక ఇష్టం ఉందని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మరి నేను ప్రతిదినము కష్టపడాలి అని ఇంత లోతుగా ఎక్కడ వెళ్తారు? అందుకే యేసుప్రభు చెప్పేశాడు ఆ మాట, తండ్రి చిత్తం పరలోకంలో నెరవేరుతుంది, భూమి మీద మనుషుల మధ్యలో నెరవేరటం లేదు. భూమి మీద ఉన్న మనుషులు దేవుడి ఇష్టాన్ని గుర్తించరు, దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతకరు. చూసారా? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను ఇందాక చెప్పానుగా,
ఏంటి మనిషి భూమి మీద ఎలా మారిపోయాడు, ఎందుకు దేవుడి ఇష్టం మనుషుల మధ్యలో నెరవేరటం లేదు అంటే, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు భూమి మీద పుట్టించుకున్న మనిషి యొక్క ఆలోచనలు ఎలా మారిపోయాయో ఏమండి, ఇదే మత్తయి సువార్త 6:25 చూడండి. ముందు మీరు దేవుడి ఇష్టం నెరవేరాలి అని ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ 25వ వచనానికి వెళ్ళిపోయేసరికి మనుషులు ఎలా మారిపోయారో చెప్తున్నాడు. 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చింత అంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చి, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద బ్రతకాల్సిన మనిషి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, లోకంలో ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎంత డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ఇల్లులు కట్టాలి, ఎక్కడ పొలాలు కొనాలి, ఏమంటే ఎక్కడ బంగారాన్ని కూర్చుకోవాలి, ఎక్కడ కార్లు కొనాలి, ఏమంటే ఎక్కడ ఇవి ఉన్నాయి కదండి, ఫామ్ హౌస్లు కట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఎక్కడ ఫామ్ హౌస్లు కట్టేయాలి, ఎక్కడ భూ కబ్జాలు చేసేయాలి. చూసారండి, మనిషికి పిచ్చి పట్టేసిందండి. లోకం లోకం లోకం, తినాలి త్రాగాలి సంపాదించాలి, తినాలి త్రాగాలి సంపాదించాలి. పొరపాటున కరోనా వస్తే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంతేగా ఈరోజు మనిషి. అంటే దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం నెరవేర్చడానికి పుట్టిన మనిషి ఏ పనిలో బిజీ అయిపోయాడో చెప్తాడు యేసుప్రభు. ఇది దేవుడి కొరకు పుట్టిన మనిషి దేవుడి ఇష్టాన్ని గుర్తించి ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి దాని జీవితాన్ని పణంగా పెట్టాల్సిన మనిషి ఇదిగో ఇలా మారిపోయాడు. చింతలోకి వెళ్ళిపోయాడు, లోక సంబంధమైన చింతలోకి వెళ్ళిపోయాడు. తిండి గురించి చింత, బట్టల గురించి చింత, జీవనం గురించి చింత. అన్నీ ఉన్న ధనవంతుడు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినందుకు పాతాళానికి జారిపోయాడు. ఏమీ లేని లాజరు భూమి మీద ఏం కోరుకోలేదు, లోకంలో ఏమీ కోరుకోలేదు, దేవుడి ఇష్టం కొరకు నిలబడిపోయాడు, పరదేశకి వెళ్ళిపోయాడు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, ఎన్ని ఉదాహరణలు మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. ధనవంతుడికి ఏమీ లేదు చెప్పండి, అన్నీ ఉన్నాయి కానీ ధనవంతుడి జీవితంలో అబ్రహాం చూపించిన లోపం ఏంటంటే, కుమారుడా నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖమును అనుభవించితివి, అందుకే ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నావు. అంటే నీ జీవితంలో దేవుడి ఇష్టానికి స్థానం లేదు. నీ జీవితంలో నీ ఇష్టాలు, నీ సుఖాలు, నీ భోగాలు, నీవే, నీ స్వార్థపూరితమైన ఆలోచనలే తప్ప నీ జీవితం నిండా నా జీవితం నాది కాదు, మా తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది పిల్లల మీద కోరికలు రుద్దేస్తారు. అరే నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు యాక్టర్ అయిపోవాలి, నువ్వు లాయర్ అయిపోవాలి. ఏమంటే వాళ్ళు రుద్దేస్తే వాళ్ళు కాస్త వాక్య పరిజ్ఞానం లేక రుద్దేశారేమో. వాక్యం తెలిసిన మనమేం ఆలోచిస్తున్నాం? వాళ్ళనైనా మనల్నైనా దేవుడి కొరకు బ్రతకమని పుట్టించినప్పటి నుండి లోకం కొరకు జీవితాన్ని నాశనం చేసుకోవటం ఏంటంటే, థామస్ ఆల్వా ఎడిసన్ చేసి ప్రయోగాలన్నీ చేసి బల్బును కనిపెట్టి లోకానికి ఇచ్చి లోకం ముందు గొప్పవాడిగా నిలబడ్డాడు. చనిపోయే ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను లోకానికి వెలుగునిచ్చాను, నేను చీకట్లో ఉండిపోయాను, ఏంటో నా జీవితం భయం వేస్తాను దేవుడి ముందు అన్నాడు. ఎందుకంటే క్రిస్టియన్ అతను, తోమా. దేవుని పిల్లలారా, ఇలాంటి చాలామంది అండి లోకంలో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి యాపిల్ కంపెనీ అధినేత, ఏమంటే ఆయన గురించి చెప్పాను, స్టీవ్ జాబ్స్. ఏమంటే ఏ స్థానానికి వెళ్ళిపోయాడండి యాపిల్ అనేసరికి, అసలు ప్రపంచంలోనే అతని కంపెనీని ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టాడు. కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఇక రాత్రింపగళ్ళు పని, జాబు, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన అనుకుంటూ వెళ్ళిపోయాడు. కోట్లండి గడించేశాడు, కంపెనీ టాప్. భయంకరమైన మరణానికి పాలయ్యాడు. క్యాన్సర్ వచ్చేసిందండి, క్యాన్సర్ బెడ్ పైన ఉన్నాడు, చచ్చిపోతారు కొద్ది రోజుల్లో డాక్టర్లు చెప్పేశారు. ఎన్ని డబ్బులున్నా బ్రతికే అవకాశమే లేదు. ఆ డబ్బులు అతను బతికించలేకపోతున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు జీవితాన్ని, ఏమీ లేదండి వెనక్కి తిరిగి చూస్తే. అసలు నేను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకున్నానో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రని మీరు కొట్టండి, యూట్యూబ్ నుండి బోల్డ్ ఏమంటే లింక్స్ దొరుకుతాయి ఆయనవి. ఆయన జీవితం అనేది ఎంత కృంగబాటుకు గురి చేసిందో చివరి దినాల్లో వాళ్ళు వీడియోలు చేసి పెట్టారు. నాశనం చేసుకున్నాను నా జీవితాన్ని అన్నాడు ఆయన. అంటే లోకానికి ఈ మాటలండి, ఇప్పుడు లోకంలో కాస్త ఎదగాలి, లోకంలో కాస్త ఏదో చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్న మాట రుచించకపోవచ్చు. మీకు ఈ మాట మీకు సరిగా మనస్ఫూర్తిగా ఈ మాట మీకు ఎక్కకపోవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, లోకంలో జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత ఏదో కష్టంలో కూరుకుపోతానో, లేదా జీవితం చివరాంకంలోకి వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ఏముండదు. అప్పుడేమో దేవుడి కోసం చేయాలనిపిస్తుంది, అప్పుడు దేవుడి కోసం వెళ్ళాలనిపిస్తుంది, అప్పుడు దేవుడి కోసం చేయాలనిపిస్తుంది, నడవాలనిపిస్తుంది, పాట పాడాలనిపిస్తుంది, సువార్తలకి వెళ్ళాలనిపిస్తుంది. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత
ఎందుకంటే అప్పుడు తెలిస్తే అనుభవాలు అన్నీ, ఎందుకంటే అప్పటికి జీవితం అంతా అనుభవించి పాఠాలు నేర్పుతుంది జీవితం. అయ్యో నాశనం చేసుకున్నానండి జీవితాన్ని, సర్వనాశనం చేసుకున్నాను. అప్పుడు చేయలేరు, అప్పుడు ఇవ్వలేరు, అప్పుడు రాలేరు, అప్పుడు పాడలేరు, అప్పుడు వాక్యం చెప్పలేరు. కనుక ఏమంటే దేవుడు ఖచ్చితంగా బైబిల్లో ఏం చెప్పాడు అంటే జీవితానికి సంబంధించి, నాయన నీ బాల్యదనములు అందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. నువ్వు పుట్టగానే దేవుడు ఎవరో నువ్వు గ్రహించాలి, నీ సృష్టికర్త ఎవరో, ఎందుకు సృష్టించాడో, సృష్టించిన దేవుడు ఇష్టమేంటో నీ బాల్యదినాల్లో నువ్వు నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాత యవ్వన కాలం వచ్చేసరికి ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఆ దేవుడికి ఇష్టాన్ని కాడిగా చేసుకుని, ఆ కాడిని ఎత్తుకుని దేవుడి ఇష్టం కొరకు నీ యవ్వన జీవితకాలం అంతా గడిపి వృద్ధాప్యానికి వచ్చేసరికి నేను నా తండ్రి పనిలో ఉన్నాను, నా పరుగు కడముట్టించాను. పౌలుగారు అంటున్నారుగా, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవకిరీటం రెడీగా ఉంది అనాలి వృద్ధాప్యానికి వచ్చేసరికి. అంతే తప్ప వృద్ధాప్యంలో కూర్చొని ఏడవకూడదు. నాశనం చేశానండి, బాల్యం అంతా దేవుడు లేడండి, యవ్వనం అంతా దేవుడు లేడండి, ఇప్పుడేమో చెయ్యాలనిపిస్తుందండి, ఏమంటే నా శరీరం సహకరించట్లేదండి, నా చూపు సహకరించట్లేదండి, నా మాట సహకరించట్లేదండి, ఏమంటే నా చేతులు సహకరించడం లేదండి, వాక్యం విందామంటే చెవులు వినపట్టలేదండి, చూద్దామంటే కళ్ళు కనపట్టలేదండి, ఎక్కడికైనా వెళదామంటే అడుగులు పట్టలేదండి, మంచం మీదకి వచ్చానండి, ఏంటంటే నా జీవితం నాశనం అయిపోయిందని స్టీవ్ జాబ్స్ లోకం కొరకు జీవితాన్ని నాశనం చేసి ఎలా అయితే బాధపడ్డాడో, వాక్యం ఎరిగిన మనము మన జీవితాలను కనుక దేవుడి ఇష్టం కొరకు కాక నీ ఇష్టానికి లోకం కొరకు వాడేస్తే చివరి అంతిమంగా మనం పడే బాధలు కూడా ఇవేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తుల వారి మాటను బట్టి ఈరోజు మనిషికి చింత లోకం పైన, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇదా జీవితం. ఇందుగా దేవుడు మనుషులను పుట్టించాడు. పుట్టించిన దేవుడు ఏ దశలో ఏం చేయాలో రాశాడుగా. బాల్యదినాల్లోనే వాక్యం నేర్చేసుకో, యవనకాలం వచ్చేసరికి సువార్త కాడిని భుజం మీద ఎత్తుకుని పనికి వెళ్ళిపో, వృద్ధాప్యం వచ్చేసరికి రెడీగా ఉన్న ఆయన పరలోకం వచ్చేయడానికి. ఇది మనిషి యొక్క జీవితం పట్ల దేవుడు కోరుకున్న కోరికలు. ఇకపోతే మీరు బాగా ఆలోచిస్తే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని లేకపోతే చింత. ఒకవేళ లోక సంబంధమైన ధనం, డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మళ్ళీ చెప్తున్నాడు. ఇదే లోకాసువార్తలో 12వ అధ్యాయం మీరు చూస్తే, లోకాసువార్త 12వ అధ్యాయం మీరు చూస్తే 19వ వచనంలో ఆ సందర్భం కూడా మీకు తెలుసు. ధనవంతుడు ఎవడు బాగా పంటలు పండేసినాయి, ఉన్న కొట్లను కూలగొట్టేసి మళ్ళీ కొట్లు కట్టేసాడు. కట్టేసిన తర్వాత వాడు అంటున్న డైలాగ్ మీకు తెలుసండి, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరములకు సరిపడా పంట నీ కొరకు విస్తారంగా దాచేశాను. తెలుసుగా మీకు సందర్భం. అంటే ఏమీ లేకపోతేనేమో ఇలాగుంది, ఒకవేళ ఎక్కువైపోతేనేమో వాళ్ళ ఆలోచనలు ఇలాగున్నాయి. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. చూసారా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు అంటాడు దావీదు. ఈడేమంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు అంటున్నాడు. ఎంత డిఫరెన్షియేషన్ చూసారా. యెహోవాకును సన్నతించడానికి, యెహోవా పని చేయడానికి ఇచ్చిన ఈ ప్రాణం తిని తాగడానికి వాడుతున్నాడు. ఎందుకు? ధనం ఎక్కువైపోయింది. లేనివాడిది ఒక బాధ, ఉన్నవాడిది ఒక బాధ, మొత్తం మీద లేనివాడైనా ఉన్నవాడైనా ఈ లోకం కొరకు ఆలోచిస్తున్నారే తప్ప దేవుడి కొరకు ఆలోచించేవారు లేరు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారు లేరు, దేవుడి కొరకు ఆలోచించేవారు లేరు, దేవుడి కొరకు బ్రతికేవారు లేరు. చూసారండి. ఇకపోతే మీరు ఇక్కడ ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వచ్చేస్తే, ఇందాక మనం చదువుకున్న భాగానికి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి 6వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేస్తే, ఇక్కడ ఈ దీనికి మరి ఎవరు పెట్టారో తెలియదు కానండి పేరు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనానికి కొంతమంది దీనికి ఒక స్పెషల్ పేరు పెట్టారు ఈ ప్రార్థనకి. ఏ ప్రార్థన అంట? పరలోక ప్రార్థన అంటారు దీన్ని. తెలుసుగా, పరలోక ప్రార్థన అన్నారు దీన్ని. ఎవరు పెట్టారో తెలియదండి ఆ పేరు. సంఘాలలోకి అది పాకిపోయింది. అందరూ పరలోక ప్రార్థన పరలోక ప్రార్థన పరలోక ప్రార్థన అని, పరలోక ప్రార్థన అనేది ఒక సెపరేట్ అనుకుని మనం చేసే ప్రార్థన వేరు, పరలోక ప్రార్థన వేరు అనుకుంటారు చాలామంది. జాగ్రత్తగా వినండి. మనం చేసే ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థనలు వేరు, పరలోకపు ప్రార్థన వేరు అని అనుకుంటున్నారు చాలామంది. వేరు అనుకుని ఇదిగో పరలోకపు ప్రార్థన అనగానే ఇక్కడ రాయబడిందే చదివేస్తారు. ఏమని? 9వ వచనం కాంచి మొదలెడతారు. ఏమని ఉంది? మీరు ఇలా పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము భూమి అందు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. జాగ్రత్తగా వినండి. అందరు ప్రార్థన చేశారు. దీన్ని ఏమన్నారు? పరలోకపు ప్రార్థన. కొద్దిసేపు ఆలోచిద్దాం. ఇది పరలోకపు ప్రార్థన అయితే మనం చేసే ప్రార్థనలు ఏ ప్రార్థనలో? భూలోక ప్రార్థనలా, పాతాళలోక ప్రార్థనలా? ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి?
అవి కూడా పరలోకం వెళ్ళాలి. అన్ని పరలోక ప్రార్థనలే, అన్ని పరలోకం వెళ్ళాల్సిన ప్రార్థనలే. ఏమంటే ప్రార్థనలో రకాలేం లేవుగా, మనుషులు పెట్టేసుకున్నారు అలాగా. గొలుసు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మనుషులు పెట్టుకున్నారు ఈ పేర్లన్నీ. బైబిల్లో ఎక్కడున్నాయి? ఒకటే దేవుడు చెప్పిన ప్రార్థన ఒకటే. ఎవరు చేసినా, ఎక్కడి నుండి చేసినా అన్ని ప్రార్థనలు కూడా దేవుడి దగ్గరికి వెళతాయి. యోన చేప కడుపులోంచి ప్రార్థన చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళినాయి. ఈ మధ్యకాలంలో మనలు ప్రార్థన శిఖరాలు కడుతున్నారు, అక్కడి నుంచి చేస్తేనే దేవుడికి వినబడతాయంట. ఇది ఒక రోగం. అంటే ఏమి కానుకోవట్లేదండి బైబిల్లో. దేవుడు ఇష్టం ఏంటో తెలియట్లేదు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు ఏదో అక్కడక్కడ కాస్త బైబిల్ చదువుకుని. దేవుని పిల్లలారా, ఇది పరలోకపు ప్రార్థన అని పేరు పెట్టారు. బాగుంది, కొద్దిసేపు ఆలోచిద్దాం. ఇది పరలోకపు ప్రార్థన అని పేరు పెట్టి ఈ పరలోకపు ప్రార్థనలో ఒక మాట అంటున్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఏమని? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. బాగుంది, నువ్వు ప్రార్థన చేసావుగా. జాగ్రత్తగా వినాలి నేను అడిగే ప్రశ్న ఇప్పుడు. నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరును గాక అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. అంతేగా. పరలోకపు ప్రార్థన అనేది ఎప్పుడు చేస్తారు సంఘాలలో అంటే చిట్ట చివర ఆశీర్వాద ప్రార్థనకు ముందు పరలోక ప్రార్థన చేస్తారు. ఆ పరలోక ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెరవేర్చాల్సింది ఎవరు మరి? మీకు అర్థమవుతుంది నేను అడిగే ప్రశ్న. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతుంది, భూమి అందును నెరవేరును కాక అని ప్రార్థన చేశారు. మరి చిత్తాన్ని నెరవేర్చాల్సింది ఎవరు? ఎవరు నెరవేరుస్తారు? అంటే నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో. ప్రార్థనలో యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన చిత్తం పరలోకంలో నెరవేరుతుంది, భూమి మీద నెరవేరడానికి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశారు, బాగుంది. ప్రార్థన చేసిన తర్వాత నెరవేర్చేవారు ఎవరు? ఆయన చిత్తాన్ని భూమి మీద, ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చేవారు ఎవరు? మీరు అది ఇలా మనం అడిగామనుకోండి, ఒక విచిత్రమైన ప్రశ్న వేస్తారు చాలామంది గొప్ప భక్తులు. ఏమంటే అక్కడ ప్రార్థన చేయమని ఉంది అంతే. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును కాక అని మా యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడు అంతే. ఆ చిత్తాన్ని జరిగించమని ఎక్కడ చెప్పాడు అక్కడ? బాగుంది, మంచి ప్రశ్న. అందుకే అంటాం మేము బైబిల్ అంతా పూర్తిగా చదవాలని. ఒక ఆర్సీఎంకి సంబంధించిన చర్చలో ఈ ప్రసంగం చేశానండి నేను. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మీరు తప్పు చెప్పారండి వాక్యం అన్నాడు. ఏంటండి తప్పు చెప్పాను, ఎందుకండి మీకు తప్పు అనిపించింది అంటే, ఎవడు అక్కడ పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి అందు నెరవేరమని యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు చిత్తాన్ని నెరవేర్చట్లేదు అంటున్నారేంటి మీరు అన్నాడు. అందుకే బైబిల్ చదవాలండి. 6వ అధ్యాయంలో చెప్పాడు ఏమని? చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయమని 6వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయానికి రండి. అదే ఏమంటే మత్తయి సువార్త 7వ అధ్యాయానికి మీరు వస్తే 21వ వచనం చూడండి. 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. ఇది విషయం. ఊరకనే ప్రార్థన చేస్తే పరలోకం రాదు. ప్రభువా 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 ప్రార్థనలు, ప్రభువా 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 ప్రార్థనలు చేస్తే పరలోకం రాదు. ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకానికి రాడు. ప్రభువా అని యేసుక్రీస్తుల వారిని ఎవరు పిలుస్తారు? అన్యుడు పిలవడు, నువ్వే పిలుస్తావు. నమ్మిన వాళ్ళే పిలుస్తారు, ప్రార్థనలోనే పిలుస్తారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే మాట్లాడేవాడు కాదు, ఎవడు ప్రార్థన చేసేవాడు కాదు, చేయువాడు, చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశిస్తాడు. చూసారా ఎంత బాగుందో? 6వ అధ్యాయంలో ప్రార్థన చేయమన్నాడు, 7వ అధ్యాయానికి వచ్చేసరికి పని చేయమన్నాడు. చిత్తాన్ని జరిగించు, దేవుడి చిత్తాన్ని జరిగించు, దేవుడి ఇష్టాన్ని జరిగించు అంటున్నాడు. అంటే బైబిల్ అంతా, అందుకే చెప్తామండి బైబిల్ అంతా చదవండి అని ఎందుకు చెప్తామంటే ఊరకనే కదండి. అంటే ఇప్పుడు ఒకటి అర్థమైంది మనకి, దేవుడికి ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని మనం భూమి మీద నెరవేర్చవలసిన పరిస్థితి ఉంది. ఏంటండి దేవుడి ఇష్టం? యేసుప్రభు చెప్తున్నాడుగా, ఆయన ఇష్టాన్ని జరిగిస్తేనే నువ్వు పరలోకం వస్తావు. ఆయనకి ఇష్టమైంది భూమి మీద నువ్వు జరిగిస్తేనే, దేవుడు చెప్పినట్టుగా భూమి మీద ఆయన ఇష్టాన్ని తెలుసుకుని ఆ ఇష్టాన్ని భూమి మీద నీ జీవితంలో జరిగిస్తేనే, ఆయనకి ఇష్టమైనవి నువ్వు ఇస్తేనే నీకు పరలోకం ఇస్తాడు. ఎందుకంటే పరలోకం అందరికి ఇవ్వడు. ఆయనకి ఇష్టలు, ఆయన ఇష్టపడాలి. ఈడంటే నాకు ఇష్టం అండి, ఈ కొడుకు అంటే నాకు ఇష్టం అని ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళకే పరలోకం ఇస్తాడు. కనుక నువ్వు భూమి మీద ఉండగా ఆయనతో సహవాసం చేసి వాక్యంలో ఆయన ఇష్టాలేంటో గ్రహించి
ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి అప్పుడే నీకు పరలోకం అని యేసుప్రభు చెప్పాడు. తండ్రి మనసులో ఉన్నవన్నీ లోకానికి బయలుపరిచింది యేసుక్రీస్తుల వారు. తండ్రి పరలోకాన్ని ఎవరికి ఇస్తాడో ఒక హింట్ ఇచ్చేసాడు ఇక్కడ. నాయన ప్రభు ప్రభు అని పిలిస్తే మాత్రం మీ డాడీ మిమ్మల్ని రానివ్వడు. ఊరకనే మాటలతో మాయ చేయడం ఆయన వల్ల, ఆయన మాత్రం మాయ చేయలేం. మనుషులు మాయ చేయొచ్చు మాటలతో, ఎందుకంటే లోపల ఏముందో తెలియదు వాళ్ళకి. పైన పొగుడుతున్నారు అనుకుంటారు. నేను ప్రేమిస్తున్నానని పై మాటగా చెప్పారనుకోండి, నన్ను ప్రేమిస్తున్నారని అలా ఆనందపడతారు మనుషులు. కానీ మీ తండ్రి అలాంటి వాడు కాదు. మాటలతో మాయ చేస్తే మాటలతో పడిపోయేవాడు కాదు మీ తండ్రి. మాటలతో పడగొట్టలేరు మీ డాడీని. ప్రభు 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 అంటే అవదు, పని అవదు. చిత్తాన్ని జీవితంలో నెరవేర్చండి. మీకోసం చాలా కష్టపడ్డాడు ఆయన. మీ ఇష్టాలు నెరవేర్చడానికి విశ్రాంతి లేకుండా కష్టపడ్డాడు ఆదికాండంలో. కనుక మీరు కూడా అలా కష్టపడితేనే కానీ ఆయన ఇష్టాన్ని మీ జీవితాల్లో నెరవేరుస్తేనే కానీ ఆయన మిమ్మల్ని ఇష్టపడ్డావు. కష్టపడి పని చేసే వాళ్ళకండి, కష్టపడే వాళ్ళంటేనే ఇష్టపడతారు వాళ్ళు. కొంతమంది కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కష్టపడే వాళ్ళంటేనే ఇష్టం. అలాగే కష్టపడిన పరమ తండ్రికి భూమి మీద తన పిల్లలు కూడా తన కొరకు కష్టపడుతుంటే చూడాలన్నది దేవుడి ఇష్టం. ఓ మాట మీకు బైబిల్లో చూపిస్తాను. ఏంటంటే దేవుడి ఇష్టం, ఆ ఇష్టం కొరకు కష్టపడాలా మనం అంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఏంటి ఆ ఇష్టం అంటారా? యోహాను సువార్త మీరు చూడండి, 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం జాగ్రత్తగా చదవండి బైబిల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం జాగ్రత్తగా చూడాలి బైబిలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాడిని మాత్రమే లేపుతాను. జాగ్రత్తగా వినాలి. ఇది ఏముందండి ఇక్కడ అన్నట్టుగా ఉంటుంది మీకు, కానీ అసలు విషయం చెప్తాను. మళ్ళా చదువుతున్నాను. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి ఇష్టం. అందరూ పరలోకానికి రావాలన్నది నా తండ్రి ఇష్టం. అందరూ నా వైపు రావాలి. కుమారుడు అనగానే నా వైపు రావాలి. యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు, అందరూ నా వైపు రావాలి, నన్ను విశ్వసించాలి, వాళ్ళు నిత్య జీవానికి రావాలి అన్నది నా తండ్రి ఇష్టం. ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేరిస్తే నిన్ను లేపుతాడు. అలా కుమారుని యొద్దకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అంత్యదినమున తండ్రి లేపుతాడు. అంతేగా చివరి మాట, అంత్యదినమున నేను వారిని లేపేస్తాను. నేను వస్తానికి 2వ రాకడలో అప్పుడు తీసుకెళ్తాను. ఇక్కడ ఒక మాట ఉందండి, కుమారుణ్ణి అందరూ విశ్వసించాలి, వాళ్ళు నిత్యజీవం పొందాలి. అదే తండ్రికి ఇష్టం అంట, అదే తండ్రి చిత్తం అంట. మరి ఇప్పుడు కుమారుడు దగ్గరకు మనుషులు ఎలా వస్తారు? కుమారుడిని మనుషులు ఎలా విశ్వసిస్తారు? కుమారుడి దగ్గరికి మనుషులు రావాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన ఇష్టం, ఆయనకి ఇష్టం అది. అందరూ యేసుప్రభు దగ్గరికి రావాలి, యేసుప్రభు వాక్యాలు వినాలి, యేసుప్రభు వాక్యాలు వినేసి యేసుప్రభుని విశ్వసించాలి, ఆయన నామంలో రక్షణ పొందాలి. ఆ తర్వాత బాప్తిసం తీసేసుకోవాలి, వాళ్ళ పాపాలన్నీ కడిగేసుకోవాలి, పరిశుద్ధులైపోవాలి. ఇదిగో వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవా అని వాళ్ళు కూడా దేవుళ్ళో ఉండాలి. అది డాడీకి ఇష్టం. అలాంటి వాళ్ళు పరలోకానికి వస్తారు. అలా తండ్రిలోకి వచ్చి తండ్రి పని చేస్తూ యేసుక్రీస్తుల వారిని ప్రభువుగా స్వీకరించిన వాళ్ళు పరలోకానికి వస్తారు. నిత్యజీవం వస్తుంది వాళ్ళకి. అంచెదనన్న యేసుప్రభు వారిని లేపుతారు. మరి ఇదంతా జరగాలి, ఇది తండ్రి ఇష్టం అండి. అందరూ నా దగ్గరికి రావాలి, పరలోకానికి వచ్చేయాలనేది తండ్రి ఇష్టం. ఇప్పుడు మరి పరలోకానికి ఎలా వెళతారు మనుషులు అంటే, లోకం కొరకు బ్రతికినవాడు పరలోకం వెళ్ళడుగా, దేవుణ్ణి ఎరగనివాడు పరలోకం వెళ్ళడుగా. అలా పరలోకం రావాలన్నది తండ్రి చిత్తమైతే, తండ్రికి ఇష్టమైతే, నాశనానికి జారిపోతాను నా పిల్లల్ని తండ్రి వైపు నడిపించడానికి నువ్వు తండ్రి కొరకు ఏ పని పెట్టుకున్నావు? భూమి మీద ఏ పనిని జరిగిస్తున్నావు? ఇది తండ్రి ఇష్టం, ఇది తండ్రి ఇష్టం అండి. అన్నీ ఇచ్చిన దేవుడు అండి ఈ చిన్న పనిని పిల్లలకి ఇచ్చాడండి. నాయన నువ్వు బ్రతుకు నా కోసం, మరొకరిని బ్రతకమని చెప్పు, నా వాక్యాలు వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళు, నా వాక్యం చెప్పు, నా వాక్యం చెప్పించు, వాళ్ళు నా వైపు త్రిప్పు. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం. నాకు ఏమండి తండ్రిగా ఏమండి ఇది నాకు ఇష్టం అని చెప్తున్నాడండి. ఏమండి లోక సంబంధంగా ప్రారంభంలో చెప్పానుగా, ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెడితే వాళ్ళకి కడుపు నిండిపోద్ది. ఏమన్నా మంచి భోజనం, నాకు ఇష్టమైన భోజనం పెట్టారని చాలు అని అంటారు. మరి ఈరోజు మనం దేవుడికి పెట్టుకోవడానికి అంటే మనకి ఆయనకి ఏమి మనలాంటి శరీరం లేదుగా. పండు పెడితే ఆనందపడ్డగా, ఒక మటన్ కూర పెడితే ఆనందపడ్డగా. ఆయన మన శరీర సంబంధమైనవి లోకంలో కనబడినవి ఏమి ఇచ్చినా ఆత్మగా ఆయనకి ఆనందం ఏమీ లేదండి. ఆయన కడుపు నిండిపోయే ప్రోగ్రాం ఒకటే,
ఎవరైనా దేవుడిని నమ్మని ఒక వ్యక్తిని నువ్వు పట్టుకుని దేవుని వైపు నడిపించి దేవుళ్ళో కూర్చోబెడితే అది దేవుడికి ఆనందం అండి. అది దేవుడి ఇష్టం. కడుపు నిండిపోయింది నాయన. కొంతమంది చూడండి, పిల్లల్ని చూడగానే, దూరం నుంచి వచ్చిన పిల్లలు చూడగానే ఏమంటే వాళ్ళని చూసి ఆనందపడిపోయి ఈరోజు చాలా ఆనందంగా కడుపు నిండిపోయింది నేను మిమ్మల్ని చూడగానే అంటారు. అలా దేవుడు అండి పిల్లలతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. అదే దేవుడు ఆనందం అండి. ఎవరు పెడుతున్నారండి అది ఆహారం? దేవుడికి ఎవరు పెడతారండి? పిల్లల్ని ఎవరు తీసుకొస్తారండి? పిల్లలకి ఎవరండి వాక్యం చెప్పిస్తారు? పోనీ కష్టపడి వాక్యాలు చెప్తే కాస్త షేర్ చేయండి, పంపించండి వినని వాళ్ళ దగ్గరికి అంటే ఇది కూడా బద్ధకం అయిపోయి ఏమంటే ఈ షేర్ కూడా మేము చేయము అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. ప్రతి ప్రసంగంలో చెప్తాం ఏమంటే మంచి ప్రసంగాలు ఇవి, అందరూ వినవలసినవి ఇవి, అందరికీ తెలియాల్సిన సంగతులు ఇవి, బైబిల్లో ఇన్ని సంగతులు ఉన్నాయని ఎవరికి తెలియదు, మన సహోదరులకే తెలియదు, కాస్త పంపించండి మీ ఫ్రెండ్స్కి అని చెప్తున్నాం ప్రతిరోజు. ఈ వాక్యం వినమని చెప్పండి, దేవుడు ఇష్టం అర్థమవుతుంది. ఈ వాక్యం వినమని చెప్పండి, దెయ్యం ఏంటో అర్థమవుతుంది. ఈ వాక్యం వినమని చెప్పండి, మరో సంగతి బైబిల్ సైన్స్ కంటే ముందంతా తెలుస్తుంది. ఎన్ని సంగతులు అండి రోజు చెప్తున్నాం బైబిల్ గురించి, బైబిల్ గొప్పతనం గురించి. దేవుని పిల్లారా, పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన మనిషి ఇదిగో ఈ ఇష్టమే గ్రహించాలి. తండ్రి ఇష్టం ఏంటంటే అందరూ నిత్య జీవానికి రావాలి, అందరూ పరలోకానికి రావాలి. ఇది పరలోకపు తండ్రి ఇష్టం. ఇది పరమ తండ్రి మనుషుల మీద పెట్టుకున్న ఇష్టం. ఇకపోతే మరి ఈ ఇష్టం మాకు వద్దు, ఈ ఇష్ట ప్రకారం మేము బ్రతకం అంటే ఏమైనా ప్రమాదం ఉందంటే చాలా పెద్ద ప్రమాదం ఉందండి. ఏంటా ప్రమాదం అంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా ఈ సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరుల మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. ఎవరి చరిత్ర చెప్తున్నాడు సహోదరులారా అంటే సంఘానికి ఒకనాటి ఇశ్రాయేలుల చరిత్ర పౌలు గారు చెప్తున్నాడు. 5వ వచనం చూడండి డైరెక్ట్గా, 5వ వచనం అండి డైరెక్ట్గా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవుడికి ఇష్టం లేక చచ్చిపోయారంట వాళ్ళు. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చక చచ్చిపోయారంట. దేవుడికి ఇష్టలుగా ఉండలేదంట. ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడండి. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేల్ చరిత్ర చెప్తున్నాడు అక్కడ. అందులో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక వాళ్ళని చంపేశాడు. ఎవరి ఇంట్లో మనకి ఇష్టం లేని వస్తువులు ఉంటాయి, ఫ్యాన్ అంతేగా. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవిస్తుంటే మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు ఎప్పుడు వన్ సైడ్ అయిపోయి నీకు ఇష్టమైనవి చూసుకుంటున్నావు అనుకోండి, వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోండి. ఫ్రెండ్స్ అయినా, స్నేహితులైనా, సహోదరులైనా ఎవరైనా అంతేగా. ఎప్పుడు మన గురించి ఆలోచించుకుంటూ వాళ్ళని పక్కన పెడితే ఎంతకాలం వాళ్ళు భరిస్తారని వాళ్ళు కూడా పక్కన పెడతారు. ఇది మనకు అర్థమైతే తండ్రి కూడా సేమ్ ఇలాగ ఆలోచిస్తున్నాడు. మీ ఇష్టాల గురించి అహోరాత్రులు కష్టపడ్డాను, మరి నాకు ఇష్టమైనట్టుగా మీరు జీవించరా, నాకు ఇష్టమైనట్టుగా మీరు బ్రతకరా, నాకు ఇష్టమైనట్టుగా బ్రతకండి అనే రైట్, హక్కు నాకు లేదా? అందుకే మిమ్మల్ని పుట్టించుకున్నాను. లేదంటే తల్లి గర్భంలో మిమ్మల్ని లేపేసేవాడిని, భూమి మీదకి వచ్చిన కొత్తలో లేపేసేవాడిని. కాపాడాను, రక్షించాను, ఈ స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చాను. కారణం నా ఇష్టాన్ని నెరవేరుస్తారని. వీళ్ళ గురించి అండి నిజంగా ఎందుకు వీళ్ళు నాకు ఇష్టలుగా లేరు, వీళ్ళు నాకు అసహ్యులుగా మారిపోయారని ఎందుకన్నాడు అంటే అసలు వీళ్ళు మామూలు జనాంగం కాదండి.
ఎంత బాధ పెట్టారో దేవుడిని, దేవుడి సేవకుడిని. ఒక 2 మాటలు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. మోషేని ఎంత బాధ పెట్టారో, ఏమంటే తర్వాత పరమ తండ్రిని ఎంత బాధ పెట్టారో మీకు చూపిస్తాను కొన్ని మాటలు. సంఖ్యాకాండం లేదా నిర్గమకాండం చూద్దాం ముందు. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం. ఏమంటే త్వరగా తీయండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయు ఈ ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమందు ఎలీమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనుగుళ్ళు. చూడండి ఏమని సనుగుతున్నారు. ఇశ్రాయేలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన మేమే అలా చావకపోతిమి. ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడ నుండి తీసుకుని వచ్చితిరని వారితో అనగా. చూసారండి ఏమంటున్నారు. ఆకలి చేత మమ్మల్ని చంపేద్దామని తీసుకొచ్చారా మోషే అహరోను. ఎందుకండి వాళ్ళ స్వార్థం కొరకు కష్టపడుతున్నారండి మోషే అహరోనులు. దేవుడు చెప్పాడు వీళ్ళని తీసుకెళ్ళు రక్షించుదాం, వీళ్ళు బానిసత్వంలో ఉండిపోయారని తీసుకెళ్తుంటే దేవుడు మాటకి లోబడి వాళ్ళేమో దేవుడి పనిలో నిమగ్నం అయిపోతే వీళ్ళ గురించి అష్టకష్టాలు కుటుంబాన్ని వదిలిపెట్టుకుని వీళ్ళతో ప్రయాణం చేస్తుంటే మోషే గారు అక్కడ రాజ్యాన్ని ఇస్తానన్నా, రాజుని చేస్తానన్నా, లేదు నేను వీళ్ళతోనే ఉంటానని అన్నీ విడిచిపెట్టుకుని వీళ్ళతో వస్తే మోషే మీద తిరగబడుతున్నారండి. మేము అక్కడున్నప్పుడే మాకు బాగుంది, ఎక్కడున్నప్పుడు పాత బానిసపు బ్రతుకులు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఎలా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు పైన చూడండి మీరు. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వల్ల మేము ఎలా చావకపోతుంది అంటే కొండల దగ్గరే వండుకుంటున్నారంట. వండుకున్న చోట తినేస్తున్నారంట. ఎంత తిండిపోతులో చూడండి. వండుకున్న కొండ దగ్గరే తినేస్తున్నారంట. పొయ్యి పక్కనే తినేయడం. కొండల యొద్ద తిన్నప్పుడు మేమే అలా చావకపోతే మమ్మల్ని చంపడానికి అరణ్యంలో తీసుకొచ్చారా. చూసారండి. కృతజ్ఞత లేని జీవితాలండి ఇశ్రాయేలువి. ప్రతిదానికి సనగటం, ప్రతిదానికి తిండి తిండి తిండి. ఒక రంగా తిండిపోతులండి. అరణ్యంలో ఉన్నాము, ఏదో కాస్త ఉన్నదో లేదో దేవుడు పెట్టింది తినేసి వెళ్ళిపోదాము, ఈ ప్రయాణం ముగించుకుందాము, దాటేద్దాము, పాలుతేనలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతే దేవుడు మనకి ఇచ్చే దేశంలో మనం హ్యాపీగా ఉందాం. ప్రయాణం ఎప్పుడైపోద్దని ఆలోచనలు లేవు. ప్రయాణంలో నీళ్ళు లేవు, ప్రయాణంలో మాంసం లేదు. ప్రయాణంలో ఎవడైనా మాంసం అడుగుతాడండి. వీళ్ళంతా మూర్ఖులు అంటే మాకు మాంసం కావాలని కూర్చున్నారండి ఒకసారి. ఆ సందర్భాన్ని కూడా చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం అండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం మీరు చూస్తే, వారి మధ్యనున్న మిశ్రిత జనము, అరణ్యంలో ఉన్నప్పుడే వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి అంటే అంతకుముందు ఎన్నిసార్లు ఏడ్చారో మరలా ఏడుతున్నారంట. పోనీ ఏడుపు దేనికోసం? అమ్మో మాకు రోగం వచ్చేసింది అని ఏడుతున్నారా? మేము నడవలేకపోతున్నాం, మా కాళ్ళు లాగేస్తానని ఏడుస్తున్నారా? అవి ఏమి రానివ్వట్లేదండి దేవుడు. తెలియదండి పిల్లలకి ఏం కావాలో, పిల్లలు ఎక్కడ బాధపడతారో దేవుడికి తెలియదండి. వీళ్ళకి ఏ బాధ రానివ్వట్లేదండి, ఏ కష్టం రానివ్వట్లేదు వీళ్ళకి. అయినా ఏడుపే. ఏ కష్టం లేకపోయినా ఏడుపే. ఎందుకు ఏడుపు? మాకు మాంసం కావాలి. చూడండి అక్కడ అదే కదా. మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఎలాగుంది ఈ మాట? మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. చూసారండి, మొత్తం రైతు మార్కెట్ అంతా చెప్పారండి. తెల్లకాయలు, ఉల్లిపాయలు, కూరగాయలు ఎంత లిస్ట్ చెప్పారు చూడండి. కిరాణా మొత్తం రైతు మార్కెట్ అంతా చెప్పి అవన్నీ జ్ఞాపకానికి వచ్చేస్తాయంట. అవన్నీ మేము అక్కడ ఉచితంగా తిన్నాము. ఇదో పెద్ద అబద్ధం అండి. ఫరోగాడు చితక్కొట్టి చెవులు మూసి అప్పుడు ఎట్టాడు వీళ్ళకి ఆహారం. ఇక్కడికి వచ్చాక ఏమి నాటకాలు ఆడుతున్నారు, ఇక్కడికి వచ్చాక ఏం అబద్ధాలు ఆడుతున్నారంటే ఫరో మేము అక్కడ ఉచితంగా తిన్నాము. ఉచితంగా ఆడబెట్టాడు. కట్టు బానిసలు చేసుకుని పని చేయించుకుంది కదండి వీళ్ళకి ఆహారం పెట్టింది. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆ బానిస బ్రతుకులు అన్నీ మర్చిపోయారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు సుఖమైన సంతోషమైన జీవితాన్ని ఇవ్వగానే ఆ పాత కష్టాలన్నీ మర్చిపోయారు. అబద్ధాలు ఆడుతున్నారు. మాకు ఎవరు మాంసము పెట్టేదారు. ఎలాగుంటుందండి ఇది?
ఓ మాంసం కావాలంటే దేవా ఏమన్నా వీలైతే కొంచెం మాంసం పెట్టండి తండ్రి, ఇది బాగుంటుంది. కానీ ఏమండి ఈ మాట ఎలాగుంది చెప్పండి? ఏదో ఎత్తు పొడుస్తున్నట్టుగా, ఏమండి ఏదో కాస్త దెప్పుతున్నట్టుగా లేదండి ఈ మాట. మాకెవరు మాంసం పెట్టారు? రగిలిపోయాడండి దేవుడు. పోనీ వీళ్ళు మాంసం అడుగుతున్నది ఎక్కడండి? ఏమన్నా గ్రామంలోనో పట్టణంలో ఉంటే ఏదోలాగా అరేంజ్ చేయొచ్చు మాంసం. ఎక్కడున్నారు వీళ్ళు? అడవిలో. పోనీ ఒకలా ఇద్దరా? కాల్బలం కలిగిన వాళ్ళు 6 లక్షల మంది. అంతమందికి నాన్ వెజ్ పెట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? మనం ఫంక్షన్లు చేసుకుంటా ఉండి అప్పుడప్పుడు ఒక 500 మంది వస్తున్నారు అనేసరికి కాల్కులేట్లు వేసి వంట మాస్టర్ చెప్తాడు 500 మంది వస్తున్నాడా, 20 కేజీలు తండి, 30 కేజీలు తండి అంటాడు 500 మందికే. ఇప్పుడు ఈ లక్షల మందికి నాన్ వెజ్ మాంసాహారం పెట్టాలంటే ఎన్ని తెగిపోవాలండి, ఎన్ని జంతువులు తెగిపోవాలి. ఎక్కడి నుంచి తెస్తారు పాపం? మోసాహారంలో అడుగు కదా, ఇంత మాంసాహారం మాకెక్కడి నుంచి తెస్తారు అని అనుకుంటున్నారండి వీళ్ళు. మాకు మాంసం కావాలి, తెల్లగడ్డలు, కీరకాయలు, ఉల్లిపాయలు అన్నీ జ్ఞాపకం వస్తాయి మాకు. తిండిపోతారని ఉరకనలేదు ఈ మాటను బట్టినండి. దేవుని పిల్లరా, ఇవన్నీ కూడానండి ఈ తిండి. ఇందాక యేసుప్రభు చెప్పాడుగా, ఇది దృష్టిలో పెట్టుకునే యేసుప్రభు చెప్తున్నాడు, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎప్పుడు ఇదే యావా. ఒకనాడు ఇశ్రాయేలు జనాంగానికి అదే, ఇప్పుడు మీకంతే, మీరు మారరాయిక. యేసుప్రభు ప్రసంగం. దేవుని పిల్లరా, కనుక మనిషి కంప్లీట్గా ఇదిగోనండి దేవుడికి అయిష్టమైన ఇలాంటి భయంకరమైన కార్యక్రమాల్లో మునిగిపోయాడు. నెహమ్యా గ్రంథం మీరు చూస్తే, నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం నుంచి మీరు చూస్తేనండి, 20-21 రాసుకుని తర్వాత చదవండి. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయము 20-21 అండి. ఎంత అద్భుతాలు సూచక్రియలు వాళ్ళ మధ్యలో చేశాడో, ఎంత గొప్పగా కాపాడుకున్నాడో అక్కడ లిస్ట్ రాసాడండి. ఇశ్రాయేలుకి చేసిందంతా అంత గొప్పగా దేవుడు వాళ్ళని కాపాడినా, ఏమన్నా అంత గొప్పగా దేవుడు వాళ్ళని నిలబెట్టుకున్న వాళ్ళు ఎలా మారిపోయారో ఇందాక పౌలు గారు చెప్తున్నారు కదా, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక సంహరింపబడిరి. ఇదేనండి వాళ్ళు చేసిన పనులు. ఏమంటే వాళ్ళకి ఏ పని ఉంది చెప్పండి? అరణ్యంలో ఇంటి ముందు మన్నా పడిపోద్దండి, ఇంటి ముందు మన్నా పడిపోతుంది. చక్కగా మన్నా తినేసి పని లేదుగా, పని ఏమి లేదుగా, దేవుడు ప్రయాణం చేయమంటే చేయాలి, రెస్ట్ తీసుకోండి అంటే గుడారం వేసుకొని రెస్ట్ తీసుకోవాలి. ఏ పని లేనప్పుడు చక్కగా దేవుడి గురించి నేర్చుకోవచ్చు కదండి, వాక్యాలు నేర్చుకోవచ్చు కదండి. ఏమంటే ఆ రోజు వాళ్ళకి పని లేదు, ఈరోజు మనకు పని లేదు కదా, లాక్డౌన్ మనకు కూడా లోపలేసాడు ఇప్పుడు. ఆ రోజు వాళ్ళు అంతా ఖాళీగా ఉన్న వాక్యం నేర్చుకునే ధ్యాస వాళ్ళకి లేదు. ఈరోజు మనం ఖాళీగానే ఉన్నాం, ఈరోజు మనం ఇళ్లలోనే ఉన్నాం. ఈరోజు మనకైనా ధ్యాస ఉంటుందా? వాక్యం నేర్చుకోవాలండి, వాక్యం నేర్చుకోవాలండి, ఇప్పుడైనా బైబిల్ చదివేయాలండి, మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తే వెళ్ళిపోతానేమో, మళ్ళీ పనులు పడిపోతే నేను బిజీ అయిపోతానేమో, దేవుడిచ్చిన ఈ కాలంలో నేను చక్కగా బైబిల్ అంతా చదువుదాం, ఒక పుస్తకం చదివేద్దాం, ఒక అధ్యాయం చదివేద్దాం, రోజుకు 10 అధ్యాయాలు చదివేద్దాం, లేదంటే 4 ప్రసంగాలు, రోజుకు 4-5 ప్రసంగాలు వినేద్దాం, నోట్సులు రాసుకుందాం, చక్కగా బైబిల్ పైన గ్రిప్ తెచ్చుకుందాం ఈ టైంలో. చూసారా దేవుని పిల్లలారా? కనుక వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన నేరం ఏంటంటే దేవుడికి ఇష్టలుగా బ్రతకలేదు. ఏమంటే నిజంగా దేవుడి ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తుల వారు. ఆయన అన్న మాట మనకు తెలుసు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను తండ్రి అంటాడు. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను తండ్రి, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను తండ్రి అంటాడు. మీకు తెలిసే మాట, నువ్వు నాకు ఒక శరీరం అమర్చేదివి దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటుంది. ఇంతకీ యేసుక్రీస్తుల వారు ఏంటండి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చింది అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆ మాట మీకు తెలుసు. రండి ఇతర సమీప గ్రామములలో ప్రకటించుటకు వెళ్ళుదము, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అంటాడు. అంటే ఇప్పుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే పనిలో భాగంగా యేసుక్రీస్తుల వారు ఏం చేశారు అంటే సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించడం తండ్రికి ఇష్టం అంటే అదే ఇష్టం అండి. నువ్వు సువార్త పనిలో ఉండటమే దేవుడికి ఇష్టం. యేసుక్రీస్తుల వారు అదే దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నానని చెప్పి సువార్త పనికి వెళ్ళిపోయాడు. సువార్త పని చేయడం దేవుడికి ఎలాగ ఇష్టం అవుతుందంటారా? నువ్వు సువార్త ప్రకటిస్తే ఒకడు వింటాడు, వినటం వలన విశ్వాసిగా మారుతాడు, విశ్వాసిగా మారాడా పరలోకానికి సిద్ధమవుతాడు, వాడిని నిత్యాగ్ని దండాల నుండి నువ్వు జీవం వైపు నడిపించిన వాడు అవుతావు. అదే దేవుడి ఇష్టంగా. ఎంత చదివించానుగా యోహాను 6:40, కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందుటే తండ్రి ఇష్టం. మరి వాడు ఎలా నిత్యజీవం పొందుతాడు? వాడు ఎలా మరణ దినాన్ని తిరిగి లేస్తాడు? నువ్వు వాక్యం చెప్పాలిగా, నువ్వు దేవుడి గురించి చెప్పాలిగా. చెబుతూ
దైవ ప్రేమను వాడికి చూపించాలిగా. దేవుడు పిల్లలంటే ఇలా ఉంటారా, దేవుడు పిల్లలంటే ఇలా జీవించాలా, దేవుడు పిల్లలంటే ఇంత మర్యాదగా ఉంటారా, దేవుడు పిల్లలు అంటే ఇంత కరెక్ట్గా ఉంటారా, దేవుడు పిల్లలంటే ఇంత ప్రేమను చూపిస్తారా, లోకం వేరండి దేవుడు వేరండి అని నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నీ బిహేవియర్ని బట్టి దేవుడు పిల్లలండి, దేవుడు ప్రేమ కనబడుతుందండి అనాలి మనల్ని బట్టి. అలా జీవిస్తే యేసుక్రీస్తుల వారి జీవితం చూడండి, అలాగే జీవించాడండి. తండ్రి ప్రేమను కళ్ళారా చూపించాడు ప్రపంచానికి. తండ్రి ప్రేమను చూపించాడండి. చెప్పటమే కాదు, జీవించాలి కూడా, చెయ్యాలి కూడా దేవుని పిల్లలారా. కనుక ఇవన్నీ మనం జాగ్రత్తగా బైబిల్ నుండి ఆలోచిస్తున్నప్పుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటమే నా ఇష్టం అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఒక మాట చూద్దాం, యోహాను సువార్తలో 4వ అధ్యాయము 34 వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, చూసారా, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం ఉంది. నాకు నీళ్ళు వద్దు, ఆహారం వద్దు, ఆయన ఇష్టమే, ఆయన ఇష్టమే, ఆయన ఇష్టమే. ఏంటి ఆయన ఇష్టం? ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే మీకు తెలుసు కదా, సమరయ స్త్రీని మార్చేశాడు బావి దగ్గర. ఆవిడ మార్చేశాడు, మారిపోయింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు వచ్చారు, అప్పుడు వాళ్ళతో అంటున్నాడు, ఆ అమ్మాయి నాకు కడుపు నిండిపోయింది, ఎందుకంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చేశాను, ఒక ఆవిడని మార్చేశాను. ఇక్కడ దేవుడి పిల్లల్ని నువ్వు మార్చటమే, జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యం చెప్పి మారుస్తావా, నీ ప్రవర్తనతో మారుస్తావా, నీ బిహేవియర్తో మారుస్తావా, నీ ప్రేమను చూపించి మారుస్తావా, ఎలా మారుస్తావో ఒక వ్యక్తిని మార్చు. అలా మార్చటమే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చటం. కొంతమంది ఎలా అలవాటు పడిపోయారంటే మేము చెప్తా ఉంటున్నారు. చెప్పటం వల్ల మనుషులు ఎక్కడ మారిపోతారు? ఓన్లీ మాట చెప్పేస్తే అక్కడ మారిపోతారు. నీ బిహేవియర్ ఏది? నీ బ్రతుకేది? బ్రతుకుతో చూపించాలి ప్రేమని, బ్రతుకుతో చూపించాలి నిజాయితీని, బ్రతుకుతో చూపించాలి పరిశుద్ధతని, బ్రతుకుతో చూపించాలి ప్రేమని. అప్పుడండి మనుషులు మారేది దేవుని పిల్లలారా. కనుక దేవుడు వాక్యం చెప్పటం వల్లనే మనుషులు మారిపోతారు అనుకోవడం ప్రమాదం. మన బ్రతుకుతో కూడా మార్చొచ్చు. ఏమంటే ఇక్కడ సమరయ స్త్రీ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేసిందంటే అప్పటికి ఆమె వ్యభిచారి మాట వాళ్ళు ఎలాగన్నారంటే, నేను మారిపోయాను, నా మాట వినండి, ఆయన మాటలతో నేను మారిపోయాను, నా బ్రతుకుని దిద్దుకున్నాను, నా బ్రతుకును ఆయన మార్చేశాడు, మార్చిన బ్రతుకుతో మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. చూసారా, బ్రతుకును పనంగా పెట్టి మారుస్తున్నారు చాలామంది. బ్రతుకును పనంగా పెట్టి మారుస్తున్నారు బైబిల్లో చాలామంది. జీవితాన్ని, మాటని, ప్రవర్తనని అన్ని పనంగా పెట్టి మారుస్తున్నారు. అలా బ్రతకటం అనేది దేవుడికి ఇష్టం అండి. అదే దేవుడి ఇష్టం నెరవేర్చడం అంటే. ఆత్మలను రక్షించటం, అనేక మందికి వాక్యం చెప్పటం, అనేక మందిని దేవుని వైపు నడిపించటం, త్రిప్పటం, ఇవన్నీ కూడా బైబిల్లో దేవుడి ఇష్టాలు. ఇక్కడ 4వ అధ్యాయంలో ఉన్నారుగా, పక్కన 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 38 వచనం. ఏమంటే 6వ అధ్యాయము మీరు చూడండి, 6వ అధ్యాయము 38 వచనం మీరు చూస్తే, తండ్రి నాకు అనుగ్రహించి 6:38 యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. చూసారా, నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. మీకులాంటి శరీరమే, మీకులాంటి దేహమే, మీకులాంటి జీవితమే, మీకులాంటి ఆకలే, మీకులాంటి ఆశలు కలిగిన శరీరమే, కానీ దాని ఇష్టాలకి నేను లోబడలేదు. నా తండ్రి ఇష్టం, నా ఇష్టాలు ఏమి లేవు, నాకు సపరేట్ మనసు ఏమి లేదు, నాకు సపరేట్ ఆలోచనలు ఏమి లేవు, నాకు సపరేట్ ఇష్టాలు ఏమి లేవు. నా తండ్రి అంత బాగుందని వాక్యాలు. 8వ అధ్యాయం పక్కన చూడండి, 8వ అధ్యాయం 29 చూడండి. 8వ అధ్యాయం 29, 8వ అధ్యాయం యోహాను సువార్త 29 మీరు చూస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. చూసారా, ఆయనకి ఇష్టమైన కార్యాలే నా జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాయి. అప్పుడప్పుడు కాదు. డిసెంబర్ 25కి, జనవరి 1కి, క్రిస్మస్కి, బర్త్డేలకి, పెళ్లి రోజులకి కాదు దేవుడి ఇష్టం. ఎల్లప్పుడూ ఎప్పుడు దేవుడి ఇష్టం. ఏంటి దేవుడి ఇష్టం? వాక్యం చెప్పటం, చెప్పించటం, దేవుడు పని చేయటం దేవుడికి ఇష్టం. ఎల్లప్పుడూ నేను దేవుడి పనిలోనే ఉంటాను, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాను. నా జీవితకాలం అంతా తెరచి చూడండి మీరు, ఎల్లప్పుడూ దేవుడి ఇష్టం కొరకే నా జీవితం అంతా కొనసాగుతుందే తప్ప నా ఇష్టాల కొరకు నా జీవితం ఎక్కడ సాగలేదు. యేసుప్రభు చెప్తున్నాడు,
మరి మన జీవితాలు ఏంటి? ఆయన్నే నమ్మేమంటాం, ఆయనకి యాంటీగా బ్రతుకుతాయి. ఆదివారం గుర్తొస్తాడు, అదైనా గంట ప్రసంగం ఒక 10 నిమిషాలు ఎక్కువైపోతే అక్కడి నుంచి జంప్ మళ్ళీ ఆమెనని వరకు కనపడరుగా కదా. ఏమంటే ఎప్పుడు దేవుడి పనిలో ఉన్న ఈయన ఎక్కడ? అప్పుడప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చి అలాగ మెరుపుతేగలాగా మెరిసిపోయి వెళ్ళిపోయి మన లోకంలో పడిపోయి మనం ఎక్కడండి? తప్పు చేస్తున్నాం దేవుడి ఇష్టానికి భిన్నంగా. ఇశ్రాయేలు అన్న మాట ఏనండి దేవుడు మనల్ని కూడా అంటాడండి. ఇశ్రాయేలు అన్న మాట దేవుడు మనల్ని కూడా అంటాడు. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. చరిత్ర బైబిల్లో జరిగింది. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను జీవితాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు పనిలో ఉన్నాడండి సంసోను. దేవుడు పనిలో సంసోను ఉన్నంత కాలం దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ మాట చూసారా? ఆయనకి ఇష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక నాకు తోడుగా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండాలంటే, ఇప్పుడు దేవుడు మీ కష్టాల్లో నుండి మీ బాధల్లో నుంచి మిమ్మల్ని పైకి తీసుకురావాలంటే దేవుడు మీకు తోడుగా ఉండాలి. ఎప్పుడు తోడుగా ఉంటాడు? మీరు దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? మన పనులు దేవుడికి ఇష్టమైనవేనా? మన మాట్లాడే మాటలు దేవుడికి ఇష్టమైనవేనా? మన కార్యాలు దేవుడికి ఇష్టమైనవేనా? సంసోను దేవుడు పనిలో ఉన్నంతకాలం సంసోనుకి తోడుగా ఉన్నాడండి. ఎవరిని పట్టుకుంటే ఏమన్నా గాడిద ఎముకను పట్టుకోనండి 10,000 మందిని లేపేశాడుగా. 1000 మందిని ఒక ఎముకతో లేపటం అంటే అది సంసోను బలం అనుకుంటే మీ పొరపాటు. దేవుడే బలం ఇచ్చాడు, దేవుడే తోడుగా ఉంటున్నాడు, దేవుడే కాపాడుకుంటున్నాడు. అంటే సంసోను వెనక దేవుడు పడ్డాడు. కారణం దేవుడు పనిలో ఉన్నాడు కనుక, దేవుడు ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు కనుక. ఎప్పుడైతే దేవుడు పనిని దేవుడి ఇష్టాన్ని పక్కకు తోసి శరీర సంబంధమైన ఇష్టం వేష దగ్గరికి వెళ్ళిపోయాడు లోయలోకి. అంతే. ఎప్పుడైతే దేవుడి పనిని పక్కకు పెట్టి శరీర సుఖానికి అలవాటుపడి వేష దగ్గరికి వెళ్ళాడో తోసాడు పక్కకి. దేవుడు వదిలేసాడండి, విడిచిపెట్టేశాడు. ఆ రోజు సంసోను చేసిన తప్పు ఈరోజు మన జీవితాలలో మనం చాలామంది చేస్తాం. మనం దేని కొరకో దేవుడిని విడిచిపెట్టేస్తాం, దేవుడి పనిని విడిచిపెట్టేస్తామండి. మన కొరకు, మన సుఖాల కొరకు, మన ఇష్టాల కొరకు, ఏమంటే మన కుటుంబీకుల కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన వ్యాపారాల కొరకు, మన సంపాదనకు ఎన్ని కారణాలుగా పెట్టండి ఈరోజు దేవుడి పనిని మనం విడిచిపెట్టట్లేదండి, తోసేయట్లేదండి పక్కకి. ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ జీవితంలో దేవుడు పని కనపడిందా? నమ్మకస్తులు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ జీవితంలో దేవుడు పని కనపడాలి. చిల్లపెంకులతో శరీరాన్ని గోక్కుంటూ దేవుడు అంటున్నాడు యోబు. అది భక్తి అంటే. అన్నీ ఉన్నప్పుడు దేవుడు పని. కష్టం వచ్చేసరికి ఏమనండి మాకేం బాగోలేదండి, తర్వాత చూద్దాం, తర్వాత చేస్తాం, తర్వాత వస్తాం, తర్వాత ఇస్తాం. పోయినట్టే భక్తి, ఎగిరిపోయింది భక్తి. దాన్ని నమ్మకస్తుడిగా దేవుడు మన లెక్కలు పెట్టాడండి. సంసోను జీవితం, యేసుక్రీస్తుల వారి జీవితం చనిపోయేంత వరకు దేవుడు పని. అందుకే దేవుడు యేసుప్రభువుని విడిచిపెట్టలేదు. సంసోను ఎందుకు విడిచిపెట్టాడు? సంసోను జీవితం ఎందుకు అలా నాశనం అయిపోయింది అంటే విడిచిపెట్టాడు దేవుడు పాపం చేయగానే, తప్పుడు కార్యక్రమాలు వెళ్ళిపోగానే. కనుక దేవుడు ఇష్టమైన సువార్త పని, దేవుడి కార్యక్రమాల్లో, దేవుడి పనులు ఎప్పుడు నువ్వు ఉంటావా? ఎప్పుడు దేవుడు తోడు నీకు ఉంటుంది. ఇది ఖచ్చితం అండి. దేవుడు నీకు తోడుగా ఉండాలా? ఒకటే, ఎప్పుడు నీ జీవితంలో దేవుడి పని ఉండాలి. ఎప్పుడూ నీ జీవితంలో ఆయన ఆలోచనలు ఉండాలి, ఆయన ప్రణాళికలు ఉండాలి. ఈరోజు నేను దేవుడి కొరకు ఏం చేస్తానన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు అండి ఖచ్చితంగా దేవుడు మనకి తోడుంటాడు. కనుక దేవుడు ఇష్టం నెరవేర్చడం అంటే భూమి మీద సువార్త పనులు జరిగించటమే దేవుడికి ఇష్టం అండి. దేవుడి పనిలో ఉండటం. తిమోతికి రాసిన పత్రికలో అన్న మాట మీ అందరికీ తెలుసు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన ఇచ్చేయించుచున్నాడు అన్న మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. ఇష్టం కలుగున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యాన్ని గూర్చిన అనుభవం ఉండాలి. అది దేవుడికి ఇష్టం. మరి ఈరోజు మనుషులు రక్షణ పొందాలి అంటే వాళ్ళ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం, వాక్యంలో వాళ్ళకి అనుభవం రావాలి అంటే ఇంత పెద్ద పెద్ద ప్రసంగాలు, ఇంత మంచి మంచి వాక్యాలు వింటున్న నువ్వు
షేర్ చేసి, ఇదిగో ఈ ప్రసంగం ఇది, ఈ వాక్యం ఇది, ఇంతకాలం మనకి ఈ వాక్య భావం తెలియదు, ఇంతకాలం ఈ వాక్యం ఎందుకు రాయబడిందో మనకు తెలియదు, చక్కగా దానికి ఇంకొక వాక్యాన్ని జోడించి దాని యొక్క భావాన్ని బైబిల్లో నుంచి చాలా జాగ్రత్తగా గొప్పగా చెప్పారు, మంచి మాటలు ఇవి, బైబిల్లోవే చెప్తున్నారని, సొంత జ్ఞానం ఏం కలిపి చెరపట్లేదు, ఇవి వినండి, ఇంతకాలం మనం అబద్ధంలో ఉండిపోయామని నువ్వు ప్రేరేపింపబడి మరొకరికి వాక్యం పంపించి వాళ్ళని ప్రేరేపించాలి. ఇది దేవుడి పని అంటే. స్వతహాగా ప్రేరేపింపబడాలి దేవుడి వలన. నువ్వు స్వతహాగా ప్రేరణ రావాలి నీకు. దేవుడి మీద ఇష్టం ఉంటే వస్తుందండి. అమ్మో ఈ వాక్యం మీద ఇంతకాలం నాకు తెలియలేదు, నా ఫ్రెండ్స్కి తెలియదు, నా బంధువులకు తెలియదు, ఈ వాక్యంలోని అర్థం మీద, అమ్మో అర్జెంటుగా వాళ్ళకి చెప్పాలండి, వాళ్ళు మోసపోతున్నారంటే తెలియక. ఇది దేవుడు ప్రేమ అండి. ఇది దేవుడి మీద ప్రేమ. ఇది దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే ప్రేమ ఇది. కనుక ఆలోచించండి, మనుషుల్లో ఎంతమంది దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మనం ఉంటామా? దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడండి. ఎప్పుడు దేవుడు పని పెట్టుకోండి. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడి పనిలో ఉండాలి. బాగుంటే దేవుడు పని చేస్తాం, బాగోకపోతే ఎవడు మేము దేవుడు పని చేయమంటే బైబిల్లో చాలామందిని ఉదాహరణగా పెట్టండి, మనల్ని అసలు ఊరుకోడండి దేవుడు. ప్రారంభ శతాబ్దపు సంఘానికి అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో హింస వచ్చింది. తరిమి 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 చంపుతున్నారు ఆ రోజు క్రీస్తుని నమ్మితే. ఇళ్లలో నుంచి స్త్రీలను జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు యేసుప్రభుని నమ్ముతున్నామంటే. ఆ పరిస్థితుల్లో కూడా ప్రారంభ శతాబ్దపు సంఘం పని మానేలేదు. చెదిరిపోయిన వాళ్ళందరూ ఎక్కడెక్కడికి చెదిరిపోయారో ఇలా చెదరగొట్టేస్తున్నారు అక్కడ యెరూషలేం నుంచి. అక్కడి నుంచి చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా అండి రకరకాల ఆసియాలోని రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయండి, అక్కడ మళ్ళీ సువార్త జరిగిస్తున్నారు, అక్కడ మళ్ళీ దేవుడు పని చేస్తున్నారు. ఇదేంటి ఆయన నమ్ముకున్నందుకే మాకు ఈ కష్టాలు వచ్చేసాయి, సొంత గ్రామం నుంచి మమ్మల్ని తరిమేశారు, దేవుడు నమ్ముకోవడం వల్ల ఈ కష్టాలన్నీ మాకు అని దేవుడిని విడిచిపెట్టేదాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సువార్త చేస్తున్నారు. ఇది కమిట్మెంట్ అంటే దేవుడి పనిలో. కమిట్మెంట్ అండి ఇది దేవుడి పనిలో. ప్రాణం పోయేంత వరకు దేవుడు పని చేయాలి, పరిస్థితులతో నాకు సంబంధం లేదు. అలా బ్రతికిన వాడు భక్తుడు, అలా బ్రతికిన వాళ్ళు దేవుడికి ఇష్టలు. కాబట్టి దేవుడు ఇష్టలుగా బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. దేవుడి ఇష్టాన్ని భూమి మీద నెరవేరుద్దాం. అదే దేవుడి పని. ఏ రకంగా సహాయపడతారు? చెబుతారా? చెప్పిస్తారా? ఆర్థికంగా మీ సహాయాన్ని చెబుతున్న సేవకులకి ఇచ్చి, సంఘానికి ఇచ్చి దాన్ని నడిపిస్తారా? ఏదో ఒక రకంగా మీ పాత్ర సువార్త పనిలో, దేవుడి పనిలో ఉండడానికి ప్రయత్నించండి. నేను ఏదో ఒక రకంగా దేవుడి పనిలో ఉండాలండి. అలా ఉన్నప్పుడే పరమ తండ్రి మనల్ని మెచ్చుకుంటాడు.